భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలను బయటపెట్టిందనే కారణంతోనే సాక్షి టీవీ ప్రసారాలను చంద్రబాబు అడ్డుకున్నారని మాల మహానాడు ఆరోపించింది. సాక్షి ప్రసారాలను నిలిపివేతను నిరసిస్తూ విజయవాడలో మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నుండి అలంకార సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికలలో మాలలంతా ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబుకు డిపాజిట్లు రాకుండా చేస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య హెచ్చరించారు. దోపిడీని, దుర్మార్గాన్ని, దౌర్జన్యాల్ని ఇవాళ కళ్ళకు కట్టినట్లుగా చూపించడం ద్వారా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ జనం చంద్రబాబు నాయుడు పాలనని చీత్కరించుకుంటున్న క్రమంలో భయపడి ఇవాళ సాక్షి మీద ఇవాళ ఆంక్షలు విధించి మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు తను ప్రభుత్వం వైఫల్యం చెందింది అనడానికి ఇది నిదర్శనం. చంద్రబాబు నాయుడికి చెప్తున్నాం, ఇవాళ నువ్వు అధికారంలో ఉన్నావు, రేపు ఇంకొకడు అధికారంలో ఉంటాడు. ఇవాళ అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి మీరు ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకుంటే ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజలు గమనిస్తున్నారు. రానున్నటువంటి రోజుల్లో మీకు గడ్డు పరిస్థితి దాపురిస్తుంది ఈ రాష్ట్రంలో. ఇది మంచి పద్ధతి కాదు.